ఏ పేగు బంధానికి భారమైందో తెలియదు కానీ ఆ చిన్నారి ఇప్పుడు అనాథగా మారింది. ఏవో కారణాలతో కన్నవాళ్లు కాదనుకున్నారు. అభం శుభం తెలియని చిన్నారిని నడి రోడ్డుపై వదిలేసి వెళ్లాడు తండ్రి. అనురాగం పంచే తల్లిదండ్రులే అనాథగా మార్చేశారు. ఆకలేస్తే అమ్మాని ఏడవడం తప్ప ఏమీ తెలియని 5 ఏళ్ల చిన్నారికి వచ్చిన కష్టమేది. ఆ పాప కన్నీళ్లకు వారి తల్లిదండ్రులే కారణమయ్యారు. ఈ ఘటన ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్లో చోటు చేసుకుంది. 5 రోజుల క్రితం ఓ చిన్నారిని ఆమె తండ్రి బస్టాప్లో వదిలిపెట్టి వెళ్లాడు. ఒంటరిగా గుక్కపట్టి ఏడుస్తున్న చిన్నారిని అక్కడే ఉన్న చిరు వ్యాపారులు గమనించారు. ఆ చిన్నారిని చేరదీసి ఆకలి తీర్చారు. ఎవరమ్మా అంటూ ఆరా తీశారు. తన ఇంటి అడ్రస్ చెప్పలేని ఆ చిన్నారి తండ్రి పేరు శ్రీనివాస్ అని, తన పేరు రమ్య అంటూ చెప్పింది. తన తండ్రి విజయవాడ చిట్టినగర్లో పనిచేస్తాడని తెలిపింది. ఇలా 5 రోజులు గడిచినా ఆ బాలిక కోసం ఎవరూ రాలేదు. దీంతో చిరు వ్యాపారులు రమ్యను ఇబ్రహీంపట్నం పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం బాలిక సంరక్షణార్థం కృష్ణలంకలోని ప్రజ్వల హోంకు అప్పగించారు పోలీసులు. చిన్నారిని బస్టాప్లో ఎవరు వదిలేశారనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. ఏ ఊరమ్మా? నువ్వు వెళ్ళొద్దమ్మా, రావద్దమ్మా. ఇటు చూడమ్మా. 4-5 రోజులు అయితే వదిలిపెట్టిపోయి